హాయ్. భారత్ మొత్తం గాఢ నిద్రలో ఉంది. తెల్లారితే దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ ఏర్పాట్లలో యంత్రాంగం మొత్తం బిజీగా ఉంది. అందరి దృష్టి మాక్ డ్రిల్స్ పైనే ఉన్న సమయంలో పాకిస్తాన్పై భారత్ బాంబుల వర్షం కురిపించింది. పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి భారత్ కౌంటర్ అటాక్ ప్రారంభించింది. భారత సాయుధ బలగాలు బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలపై మిసైల్ దాడులు చేసింది. జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ప్రధాన ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ప్రధాన స్థావరాలు ఇందులో ఉన్నాయి. భారత ఇంటెలిజెన్స్ విభాగం రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ నిఘా ఆధారంగా ఈ 9 ప్రాంతాలపై సైన్యం దాడులు చేసింది. భారత్ దాడి చేసిన 9 ప్రాంతాలను పరిశీలిస్తే జైషే మొహమ్మద్ ప్రధాన కార్యాలయం ఉన్న బహవల్పూర్ను టార్గెట్ చేసి పేల్చేసింది. ఇది సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక రెండోది మురిద్కే. ఇది లష్కరే తోయిబా క్యాంపు కార్యాలయం. సాంబాకు ఎదురుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. మూడోది గుల్పూర్. పూంచ్ రాజౌరిలో ఎల్ఓసి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నాలుగోది సవాయ్. పీఓకేలో 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఐదోది బిలాల్ క్యాంప్. జైషే మొహమ్మద్ లాంచ్ ప్యాడ్గా దీన్ని పిలుస్తారు. ఆరోది కోట్లీ క్యాంప్. ఇది రాజౌరి ఎదురుగా ఎల్ఓసి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏడోది బర్నాలా క్యాంప్. ఇది కూడా రాజౌరి ఎదురుగా ఎల్ఓసి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎనిమిదోది సర్జల్ క్యాంప్. సాంబా కతువా ఎదురుగా అంతర్జాతీయ సరిహద్దు నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. తొమ్మిదోది మెహమూనా క్యాంప్. సియాల్కోట్ సమీపంలో అంతర్జాతీయ సరిహద్దు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది హిజ్బుల్ ముజాహిదీన్ శిక్షణ కేంద్రంగా చెబుతున్నారు. పాకిస్తాన్లోని బహవల్పూర్లో జైషే మొహమ్మద్ ప్రధాన కార్యాలయం ఉంది. మన సరిహద్దు నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్యాంపు ప్రాంతం జైషే మొహమ్మద్ కార్యకలాపాలకు నాడీ కేంద్రంగా ఉంది. 2019లో పుల్వామా దాడి జరిగినప్పటి నుంచి ఈ ప్రాంతం భారత్ రాడార్లో ఉంది. బహవల్పూర్లోని సుభానల్లా మసీదులోనే పుల్వామా దాడికి స్కెచ్ వేసినట్లు సమాచారం. అర్ధరాత్రి జరిగిన మిసైల్ దాడిలో ఈ మసీదు ధ్వంసమైంది. ఇక్కడ పెద్ద ఎత్తున జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు, దానికోసం పనిచేస్తున్న సిబ్బంది హతమయ్యారని సమాచారం. ఇక సరిహద్దు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో సాంబా ఎదురుగా ఉన్న మురిద్కేలోని లష్కరే తోయిబా స్థావరంపైన కూడా దాడి జరిగింది. 2008లో ముంబైపై జరిగిన 26/11 దాడులకు ఈ స్థావరంలోనే పన్నాగం పన్నినట్లు సమాచారం ఉంది. అందుకే భారత్ సైన్యం ఇప్పుడు దీన్ని ధ్వంసం చేసింది. ఇక పీఓకేలోని తంగ్దా సెక్టార్లోని సవాయ్ క్యాంపుపై మిసైల్ దాడులు జరిగాయి. ఇది లష్కరే తోయిబా కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. గతేడాది సోన్మార్గ్, గుల్మార్గ్ సహా తాజా పహల్గామ్ దాడులకు ఈ కేంద్రంలోనే స్కెచ్ వేసినట్లు ఇండియన్ ఆర్మీ అనుమానిస్తోంది. అందుకే ఇప్పుడు ఈ కేంద్రాన్ని పేల్చేసింది. అలాగే పూంచ్ రాజౌరి బెల్ట్లోని గుల్పూర్ను కూడా తాజా దాడుల్లో భారత సైన్యం పేల్చేసింది. ఎల్ఓసికి ఇది 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2023 ఏప్రిల్లో పూంచ్లో భారత సైనికులపై జరిగిన దాడితో పాటు 2024 జూన్లో హిందూ యాత్రికుల బస్సుపై జరిగిన దాడికి ఈ స్థావరమే ప్రధాన సూత్రధారి అని ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. రక్షణ మంత్రిత్వ శాఖ ఉదయం 1:44 ఈ దాడులపై ఒక ప్రకటన విడుదల చేసింది. కేవలం ఉగ్రవాద కేంద్రాలను టార్గెట్గా చేసుకుని ఈ దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. 9 లక్ష్యాలపై దాడులు విజయవంతమయ్యాయని ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆపరేషన్ను స్వయంగా పర్యవేక్షించారని సమాచారం.